పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం గురించి మనందరం బయట అందరం పూజ పునస్కారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు పూజ పేరుతో ఎంత ప్రకృతిలో ఆ దేవుళ్ళు దేవతలు ఇచ్చిన వాటిని వారికి సమర్పించి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే వరలక్ష్మి, లక్ష్మి అంటే వైభోగం, సమృద్ధి, సంపద అని మనందరికీ తెలుసు. మరి ఆధ్యాత్మికతలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి వాక్కు నుండి తెలుసుకున్న విషయం ఏంటి అంటే, లక్ష్మి వైభోగం ఎప్పుడు వస్తుంది అంటే, ఆ లక్ష్మీ మాతను కటాక్షం చేసుకోవాలనుకుంటే సరస్వతి మాత అంటే సరస్వతిని మనం తెచ్చుకోవాలి. అంటే జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. మరి ఈ ఇద్దరు మాతలు ఎక్కడుంటారు? పార్వతీ మాతను పట్టుకుంటే అంటే ధ్యాన సాధన చేస్తే పార్వతీ మాత ఎక్కడ ఉంటుందో సరస్వతి దేవి వస్తుంది. అంటే ఆత్మ జ్ఞానము, కళలు. ఆ తర్వాత లక్ష్మి ఎప్పుడు ఒక దగ్గరే ఉంటుంది అనేది తెలుసుకున్నాం మనం. ఇది 1000 Seeds of Joy అనేటువంటి ఆనంద్ కరణేశ్వర్ రాసిన పుస్తకం ద్వారా కూడా లక్ష్మీదేవి, సరస్వతీదేవి వారు కూడా మనలాగే ఈ చక్రాలను ఎలా ఉత్తేజితం చేసుకున్నారు అనేటువంటి విషయం ఆ పుస్తకం ద్వారా తెలియజేయబడింది మిత్రులారా. మరి ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే, ఈ లక్ష్మీదేవిని కటాక్షం చేసుకోవాలన్నా, సరస్వతి, లక్ష్మి, పార్వతి అర్థం అవ్వాలన్నా ఆత్మ ప్రయాణం గురించి తెలియాలి. నేటి సత్య దర్శనంలో అదే తెలుసుకోబోతున్నాం. ఆత్మ ప్రయాణం ఏమిటి? ఆత్మ, ఈ ప్రయాణం ఎలా జరుగుతుంది, మనం ఎందుకు భూమి మీదకి వచ్చాం అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సర్వదేవతా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి ఎన్నో కార్యక్రమాలు అందిస్తున్నారు బిఎన్ రెడ్డి నగర్, హైదరాబాద్లో. వారే సువర్ణ మేడం గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సువర్ణ గారు. నమస్కారం సార్. సో వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ. మనం లక్ష్మీదేవి కటాక్షం చేసుకోవాలంటే ఆత్మ గురించి తెలియాలి మనకి. తప్పకుండా. సో ఆత్మల ప్రయాణం అన్నారు కదా, ఏంటంటారు? ఆత్మ ప్రయాణం, మనము ఈ భూలోకానికి ఎందుకు వచ్చాం, అసలు ఎవరు మనల్ని పంపించారు, ఎవరు మనల్ని ఫోర్స్ చేసి ఇక్కడ ఏం చేయమని పంపించారు, అది తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే పుట్టటము, అలాగే మన యొక్క కార్యక్రమం అంటే చదువు, బిజినెస్, మళ్ళీ పెళ్ళి, పిల్లలు, మళ్ళీ కాలపరిమితి అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. కానీ ఎందుకు వచ్చామన్న సంగతి తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ ఆత్మ ఈ లోకానికి ఎందుకు వచ్చిందన్న సంగతిని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వల్ల బయట ఎన్నో చేస్తున్నారు, దానివల్ల తెలియదు అంటారా? దానివల్ల ఏమీ తెలియదు. ఈ ప్రాపంచకంలో ఇక్కడ వదిలిపెట్టిపోయే వాటి గురించి మాత్రమే ఆ యొక్క పూజలు. మీరు ఇంతకుముందు చేసేవారా వరలక్ష్మి వ్రతాన్ని? చేసేవాళ్ళం సార్. చూడండి, ఇంతకుముందు ధ్యానం లేకముందు ఇంట్లో కూర్చొని వరలక్ష్మి వ్రతం చేసేవారు, ఎక్కడికి వెళ్ళేవారు కాదు. కానీ ఈ రోజు ఆత్మ జ్ఞానం అందించడానికి స్టూడియోలో ఉన్నారు. వండర్ఫుల్ మేడం, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. చెప్పండి. అలా మనము ఫస్ట్ ఆ పరమ ఆత్మతో మనం కనెక్ట్ అయిపోయి ఉన్న వాళ్ళమే ఈ భూమండలానికి వచ్చిన ఆత్మలన్నీ కూడా, సోల్ అంతా. కాబట్టి మనము ఇక్కడికి రావడానికి ఎవ్వరూ మనల్ని పంపించలేదు, ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు. మనం ఎలా వస్తున్నామంటే ఈ లోకానికి, మనము అక్కడ ఆ పరమ ఆత్మ సోల్ని మేము భూలోకానికి వెళ్ళాలి, మేము వెళ్తాము అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఒక చిన్న పిల్లోడు చాక్లెట్ కనుక అడిగితే మనము తల్లి ఇవ్వకపోతే ఏమవుతుంది, ఆ బిడ్డ ఆ తల్లి చుట్టూ తిరుగుతూ ఉంది, మారం చేస్తుంది, నాకు చాక్లెట్కి డబ్బులు ఇవ్వు ప్లీజ్ అని అడుగుతుంది. అలాగే మనం ఈ భూమండలానికి రావటానికి ఆ పరమ ఆత్మని అలా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ అలా వెళ్ళి వస్తాం స్వామి, మమ్మల్ని పంపించారా ప్లీజ్ అని అడుగుతున్నాం. వాళ్ళు అంతా మారం చేస్తూ ఉంటే ఇంకేం చేస్తున్నారు, మీ ఇష్టం, ఆ భూలోకము పంపిస్తాం, కానీ అక్కడ కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు, దుఃఖము అన్నీ ఉంటాయి. అక్కడ వెళ్తే ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది, చూసుకోండి అంటారు. వద్దు, ఇక్కడే ఉండండి, హాయిగా ఉంది, చాక్లెట్ వద్దురా నాయనా, అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్పినట్టు వారు చెప్తున్నారు. పరమ సోల్, పరమాత్మ అంటే మనం అనుకున్న దేవుడు అని.
అలా అంటే లేదు లేదు స్వామి, నేను వెళ్ళవలసిందే, ఏముంది కష్టాలు నష్టాలు దుఃఖాలు, ఎంత పెద్ద పనేముంది, నేను వాటికి ఏమీ అట్లా భయపడను, అలా వెళ్ళి వస్తాను అంతే, అవి వచ్చినా నాకు పని లేదు, వాటితో ఏమీ అవసరం లేదు, నేను వెళ్ళి వస్తానని మనము అక్కడ పరమాత్మను రిక్వెస్ట్ చేసి రావాలని అడుగుతున్నాం. అడుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు సరే అంటున్నారు, బాగా చాలాసేపు మనల్ని బుజ్జగిస్తున్నారు. బుజ్జగించిన తర్వాత ఇంకా వెళ్ళు, ఇంత చెప్పినా వినట్లేదు కదా, వెళ్ళు, ఓకే. ఒక కండిషన్, ఏంటి ఆ కండిషన్ అంటే, ఈ లోకానికి వెళ్తే మేము ఇక్కడ ఎలా ఉన్నావో ప్యూరిటీగా, మళ్ళీ నువ్వు ఆ లోకం వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇలా ప్యూరిటీగా ఉంటేనే ఆ లోకానికి అలౌడ్, లేదంటే గో బ్యాక్. ఇప్పుడు ఎంత స్వచ్ఛంగా వెళ్తున్నావో తిరిగి వచ్చేటప్పుడు అంత స్వచ్ఛంగా రావాలి, అలా ఉండాలి, ఏవి అంటుకోకుండా ఉండాలి, ఏవి అంటుకోకూడదు అని కండిషన్ పెడుతున్నారు. పెడితే ఓకే స్వామి, అలాగే ఏవి అంటుకోను అని, ఏం అంటుకోను, అసలు వాటికి ఏమి నేను అట్లా ప్రదర్శించను, ఏదొచ్చినా నాకు ఏం నో ప్రాబ్లం అని మనము కిందికి వస్తున్నాం. అలా అక్కడ వాగ్దానం చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని మనల్ని అడుగుతున్నారు, ఏమని, నువ్వు వెళ్తానంటున్నావు, మరి ఒక పురుషుడిగానా, స్త్రీగా పురుషుడిగా ఎట్లా వెళ్తావు, ఎలా కావాలి, ఓకే ఓ స్త్రీ, ఓకే, మరి నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా, ఓహో, మనల్ని అడుగుతున్నారు. అన్ని చాయిస్లు మనకే ఇచ్చి అలా అంతా అడిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీతో పాటు 2 బాక్సులు ఇచ్చి పంపిస్తాం ఆ లోకానికి. 2 బాక్సులు ఒక బాక్స్ వచ్చి ఈ చేతికి, ఆ చేతిలోనే బాక్సు తాళం చేయి, తాళం చేయి కూడా దానికే ఉంటుంది. ఇంకొక బాక్సు అంతరంగంలో పెట్టి తాళం కూడా అక్కడే ఉంటుంది. లోపల ఒక బాక్సు, బయట ఒక బాక్సు ఇచ్చి పంపుతున్నారనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ బాక్స్ లో ఏముందో మనకు తీసి చూపిస్తారు. అప్పుడు చూపిస్తారు, పైన చూపిస్తారు. సరే ఏముంది చూసావు కదా, అక్కడ రాయి ఏముందో రాయు అంటే మనమే రాసి సిగ్నేచర్ పెడుతున్నాం. ఏ బాక్స్ లో ఏం తెచ్చుకున్నామో అక్కడ ఇది తీసుకొని నేను వెళ్తున్నాను కిందికి. అలాగా ఆ బాక్స్ తోనే మళ్ళీ నువ్వు రిటర్న్ వస్తేనే ఈ లోకానికి అలౌడ్. ఆ బాక్స్ ఉండాలి, ఆ బాక్స్ లో ఇవన్నీ ఉండాలి. మేము ఎలా పెట్టి పంపిస్తున్నామో ఆ బాక్స్ లో అదే ఉండాలి. అదే ఉంటేనే ఆ లోకానికి మళ్ళీ అలౌడ్, లేదంటే మళ్ళీ గో బ్యాక్, మళ్ళీ కిందికి వెళ్ళాల్సిందే అని చెప్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పట్టుకొచ్చేటి మళ్ళీ తిరిగి పట్టుకోయేదాకా అంతే, నువ్వు మళ్ళీ తిరిగి కిందనే ఉంటావు అని, అంతే, అక్కడ ఉండలేవు, అంతే. మేము అక్కడ అలౌడ్ లేదు, మీకు అసలు పర్మిషన్ లేదు అంటున్నారు. ఓకే స్వామి, అలాగే సేమ్ అంటే లోపల బాక్స్ బయట బాక్స్ రెండిటి రాయాలా. ఓకే, లోపల బాక్స్ లో ఏముంటదో రాయాలా, బయట బాక్స్ లో ఏముంటదో రాయాలి, అక్కడ చూసుకొని రాయాలా. రాసిన తర్వాత ఈ బయట బాక్స్ అట్లా మనము ఇంకా మనల్ని ఏ తల్లిని మనము ఎన్నుకోవాలి, అదంతా ఎలాంటి తల్లిదండ్రులు కావాలి, అలాగే అన్న తమ్ముడు కావాలా, ఒక్కదాని వెళ్ళాలా, ఒంటరిగా ఉండాలనుకుంటున్నావా, సమూహంలోనా, ఉద్యోగం చేసే తల్లిదండ్రులా, లేకపోతే వ్యవసాయమా, జ్ఞానులా అజ్ఞానులా, కింద అయితే నువ్వు ఉంటావు, ఎలా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అలా నువ్వు డిజైన్ చేసుకో అని చెప్తున్నారు. మనమే తల్లిదండ్రుని ఎన్నుకొని ఆ జన్మ తీసుకోవటానికి మనము బయలుదేరుతున్నాం. బయలుదేరేటప్పుడు వాళ్ళు మనని ఎంత చక్కగా ఎంత ప్రేమగా ఈ లోకానికి పంపిస్తున్నారంటే, ఇంకా చెప్పాలంటే ఏది లోటుంది అట్లా అందరూ ఈ విష్ణు ఈశ్వర బ్రహ్మ అనే వీళ్ళు మనల్ని అన్ని చూసి ఏ లోటు లేకుండా అన్ని చెక్ చేసి ఆ బాక్స్ లోపల ఒకటి పెట్టి బయట ఒకటి పెట్టి పంపించేస్తున్నారు. అన్ని అంటే సకల సౌకర్యాలు ఉండేటట్టు అమ్మాయి పెళ్లి చేసి పంపించేటప్పుడు అరే అద్భుతంగా హాయిగా ఉండాలి, నా బిడ్డ ఇబ్బంది పడొద్దు అని ఎలాగైతే అన్ని ఏవి తక్కువ ఉంటే అవి పంపిస్తామో అలా పంపించారు మనని భూలోకానికి. మనము ఆ తల్లి తండ్రిని ఎన్నుకొని మళ్ళీ మనం ఆ తల్లి తండ్రి గర్భంలో చేరి మనము ఈ భూలోకంలోకి ఈ లోకానికి మనము వచ్చేసాం. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము,
ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మనము పెద్దగా అయిన తర్వాత చదువు, జాబో, బిజినెసో, పెళ్ళి, మళ్ళీ పిల్లల తర్వాత వాళ్ళ యొక్క బాగోగులు అవన్నీ చూసుకుంటూ ఏం చేస్తున్నాము, మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, కాలపరిమితి అయిపోతుంది కదా. కాలపరిమితి అయిపోయేదాకా మనము ఉండాల్సిందే. అట్లా ఉండి ఆ యొక్క కుటుంబంలో మనము ఉండి ఏం చేస్తున్నామంటే, మనం మళ్ళీ కాలపరిమితి అయిపోతుంది 70 సంవత్సరాల 80 సంవత్సరాల, అది కూడా రాసుకొనే వస్తాం. ఇన్ని సంవత్సరాల్లో నేను ఇవి చేసి మళ్ళీ ఇవి తెలుసుకొని మీరు ఇచ్చిన డబ్బాను మళ్ళా స్వచ్ఛం చేసుకొని ఆ డబ్బాలు పట్టుకొని వస్తా. ఓహో అని మనం కిందికి వచ్చిన తర్వాత ఏమైంది, ఈ మాయలో, అంటే మాయ అనాల, అజ్ఞానం అనాలి, అలా ఆ బాక్స్ ఇక్కడ వదిలేస్తున్నాం. అయ్యో, బయట బాక్స్ వదిలేసాం. వదిలేసిన తర్వాత ఇంకా కాలపరిమితి అయిపోయింది, మన సంసార సాగరంలో మునిగిపోయి మళ్ళీ ఏం చేస్తున్నాము, ఎవరినో ఇబ్బంది పెట్టడాలు ఇట్లా అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇబ్బంది పడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం, హింస చేస్తున్నాం, హింస పాలైపోతున్నాం, తెలియదు. సరే, మనం కాలపరిమితి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్ తీసుకొని వెళ్ళాలి. అది మనకు ఆ స్పృహలోకి వస్తుంది అనమాట. అరే, బాక్స్ ఎక్కడ పెట్టినా నేను ఇంకెళ్ళిపోయే టైంకు అక్కడ సర్దుకోవాలి కదా. మరి అన్ని వస్తువులు పోయేటప్పుడు సర్దుకునేటప్పుడు గుర్తొస్తాయి, ఏది ఎక్కడ పెట్టినా. వచ్చేటప్పుడు సర్దుకొని వచ్చామే, మరి వెళ్ళేటప్పుడు కూడా సర్దుకోవాలి, అంతే కదా. అలా సర్దుకుంటాం అనమాట. ఇంకా ఏం సర్దుకుంటామో, మన దగ్గర ఏముందో, ఏం పెంచుకున్నామో, ఏం సంపాదించుకున్నామో సర్దుకుంటున్నాం. సర్దుకొని ఆ బాక్స్ తీసుకొని ఆ కాలపరిమితి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాం, పైకి వెళ్తున్నాం. మళ్ళీ వెళ్ళగానే అక్కడ పరమ ఆత్మ దగ్గరికి ముందు మనం వెళ్ళి ఫస్ట్ ఒక సోల్ ఇక్కడ నుంచి భూలోకం నుంచి ఈ యాత్ర అయిపోయిన తర్వాత పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత, ఓకే వచ్చావా, వచ్చాను స్వామి, ఓకే మరి మేము ఇక్కడ నుంచి ఎలా పంపించామో అలాగే వచ్చావా, అలాగే వచ్చాను స్వామి, మీరు ఒక బాక్స్ ఇచ్చి పంపారు కదా, ఆ బాక్స్ తీసుకొని వచ్చాను. వెరీ గుడ్, సరే అయితే నీ రికార్డు దియ్యి అంటున్నారు. పోయేటప్పుడు ఏమేం పట్టుకపోయినావు, ఇప్పుడు ఏమేం తెచ్చినావు, సిగ్నేచర్ పెట్టావు కదా రాసి, మరి ఆ రికార్డు దియ్యి అని మన చేతనే ఆ రికార్డు తీపిస్తారు. ఓకే, రికార్డు తీపిచ్చిన తర్వాత ఆ రికార్డు చూస్తాం, ఓపెన్ చేపిస్తున్నారు. అంటే ఆ బాక్స్ ఓపెన్ చేయి, అదే పోయేటప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు వచ్చినప్పుడు ఏమున్నాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడికి పట్టుకొచ్చిన ఈ బాక్స్ లో ఏమున్నాయి, తీసుకుపోయింది ఏంటి, తెచ్చుకున్నది ఏంటి, తీసుకుపోయిందేమో అక్కడ రాసి ఉన్నది. మళ్ళా మనము అక్కడ వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుందేమో రాసి ఉంది, మళ్ళీ రిటర్న్ తీసుకుపోయేటప్పటిది మన దగ్గరే ఉంది. ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రికార్డ్ లో ఏముంది, ఆ బాక్స్ లో ఈ మనం రిటర్న్ బ్యాక్ తీసుకుపోయిన బాక్స్ లో లేదు. అయ్యో, అది లేదు. బాక్స్ ఒట్టి బాక్స్ పోయింది. ఒట్టి బాక్స్ ఎందుకు పోతుంది, ఒట్టి బాక్స్ వెళ్ళట్లేదు. ఉన్నాయి అలా. మన దగ్గర ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టామో, ఎవరిని కష్టపెట్టామో, ఎవరిని నష్టపెట్టామో, ఎవరిని దుఃఖ పెట్టామో, ఇలా ఎవరిని ముంచామో, ఎవరి కాళ్ళు ఎరగొట్టామో, ఇదంతా ఈ భూలోకంలో ఎవరినైతే బాధ పెట్టామో, ఇక్కడ ఎలాంటి హింస చేశామో, మూగ జీవాలను హింస చేసా, ఇవన్నీ అందులో ఉన్నాయి. అచ్చా, వచ్చేటప్పుడు తీసుకొచ్చినవి వేరు, పోయేటప్పుడు పట్టుకపోయినవి వేరు. అలా మరి నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు, అంటే నువ్వు భూలోకానికి వెళ్ళేటప్పుడు ఆ బాక్స్లో ఏముంది, ఆ బాక్స్లో జస్ట్ అక్కడ రాసి వచ్చింది ఏంటి, ధర్మము, ధర్మయుతంగా ఉంటా, అంతే. ధర్మం ఒకటే ఉంది ఆ బాక్స్లో. వచ్చేటప్పుడు ఆ బాక్స్ ఎక్కడో పడేసుకున్నాము, పోయింది, చేయి జారి వెళ్ళిపోయింది ఆ బాక్స్. ఈ వెళ్ళేటప్పుడు ఈ బాక్స్లు ఇవన్నీ నింపి పెట్టుకొని వెళ్ళాం. ఆ పోగానే ఆ బాక్స్ ఎక్కడో పోయింది, వచ్చేటప్పుడు దాన్ని వెతికి పట్టుకొని వచ్చినాం. పట్టుకొని వస్తే అందులో వచ్చినప్పుడు ఉన్నది తప్ప అన్ని ఉన్నాయి. వచ్చేటప్పుడు తెచ్చింది లేదు. అక్కడ ఏం చేస్తున్నామంటే, మనకేం తెలియజేస్తున్నారంటే, మీరు భూలోకానికి వెళ్ళేటప్పుడు మేమిచ్చిన అందులో ఏముందో మీరే రాశారు. అవును. ఇప్పుడు మీరే చదువుకున్నారు. అది అందులో ఉందా, లేదు. ఇందులో అంతా ఈ అజ్ఞానంతో చేసినవన్నీ ఇబ్బంది పెట్టినవి, బాధలు పెట్టినవి అన్నీ ఉన్నాయి. మరి అవి ఉన్నప్పుడు ఇక్కడ అలౌడ్ లేదని చెప్పాం కదా, గో బ్యాక్ అన్నాం కదా, అంతే రాయు. అప్పుడు అలా అన్నప్పుడు ఏం చేస్తున్నామంటే, ఆ సోలుకు చెప్తున్నాం, స్వామి మళ్ళీ నేను లోకానికి వెళ్తా,
నాకు పర్మిషన్ ఇవ్వు అంటే అంటే మళ్ళీ అడుగుతున్నా మన మరి ఆయన అది ఇవ్వమన్నాడు, పర్మిషన్ లేదు అని మాత్రమే చెప్తాడు. అంతే. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళడానికి నేను వెళ్తాను భూలోకానికి, అవునా? ఎందుకు? మరి మీరు ఇచ్చిన బాక్సు పడేసుకున్నాను కదా, అది వెతుక్కొని మళ్ళీ తేవాలి కదా. మరి అది తీసుకొస్తేనే ఇక్కడ అలౌడ్ అని ఉంది, నేనే రాసి సంతకం పెట్టిపోయినాను. మరి అలాంటప్పుడు ఈ బాక్స్తో వచ్చినాను కదా, ఇక్కడ నేను ఉండను, గో బ్యాక్ తెలుసు నాకు. కాబట్టి ఇప్పుడు నాకు పర్మిషన్ ఇవ్వండి. ఎందుకు? ఇప్పుడు ఈ బాక్స్లో ఏమున్నాయో అవన్నీ ఎవరెవరిని ఇబ్బంది పెట్టానో, ఎవరిని కష్టపెట్టానో, మరి ఆ బాధలన్నీ నేను పడాలి కదా, పాఠం నేర్చుకోవాలి కదా. ఆ పాఠం నేర్చుకొని అక్కడ సారీ చెప్పి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి క్షమాపణలు చెప్పి ఈ బాక్స్ను వదిలేసి, నేను ఇప్పుడు మీరు ఏ బాక్స్ అయితే పంపించారో ఆ బాక్స్ను నేను మళ్ళీ పట్టుకొని వస్తా అని అడుగుతున్నాం. అడిగితే ఓకే వెళ్ళండి, అది మళ్ళా మీ ఇష్టమే, సరే మళ్ళా మీ ఇష్టమే, ఓకే నువ్వు పోతా అంటే పో. ఇక్కడైతే ఉండలేము. ఈ బాక్స్ పట్టుకొని వెళ్ళేదాకా మనం అక్కడ ఉండలేము. కింది నుంచి పట్టుకపోయిన దాంతో ఉండు మాత్రం కుదరదు. పైనుంచి తీసుకొచ్చే బాక్స్ నీకు దొరికి ఆ బాక్స్ పట్టుకొని వచ్చినప్పుడే ఆ లోకంలో నువ్వు అలౌడ్. ఓకే, అప్పటిదాకా గో బ్యాక్, అంతే వెళ్ళాల్సిందే అని మళ్ళీ ఏం చేస్తున్నాము, అక్కడ మళ్ళీ సిగ్నేచర్ పెట్టిస్తున్నారు రాసి, ఈ బాక్స్ లో ఉన్నాయన్నీ అక్కడ రాస్తున్నాం. ఇవన్నీ ఆ భూలోకానికి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నాయన్ని పాఠాలు నేర్చుకొని నేను మళ్ళీ ఆ ధర్మం అనే బాక్స్ని పట్టుకొని మళ్ళీ నేను తిరిగి వస్తాను అని అక్కడ రాసి సిగ్నేచర్ పెడతాం, మళ్ళీ సంతకం పెట్టి వచ్చేసినాం, మళ్ళీ వస్తున్నాం. ఆ బాక్స్ రిటర్న్ తీసుకొని వస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ తల్లిదండ్రులని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఏ తల్లి కావాలి, ఇప్పుడు నేను ఇవన్నిటికీ నేను క్షమాపణ చెప్పాలి అంటే ఎవరినో ఇబ్బంది పెట్టా, ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఇక పక్కకు మళ్ళీ తెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాను, మళ్ళీ ఇప్పుడు ఆమె నన్ను ఇబ్బంది పెట్టాలి కదా, అప్పుడే కదా పాఠం నేర్చుకుంటా. అవును, ఆ అత్త హస్బెండ్ గాను మళ్ళా కోడలను ఏదో రకంగా మళ్ళీ పక్కకు తెచ్చుకోవాలి. అలా నేను తెచ్చుకోవటానికి మొత్తం రెడీ చేసుకుంటా. ఓకే, మొత్తం అలాంటి తల్లిదండ్రిని అంటే ఇవాళ నేను ఇబ్బంది పెట్టిన ఆ అత్త తల్లి కావచ్చు, మళ్ళీ తల్లి కావచ్చు, కోడలు కావచ్చు, మళ్ళీ అత్తనే కూడా కావచ్చు, కోడలు, భర్త, పిల్లలు ఎవరైనా కావచ్చు. అలాంటి కుటుంబం అంతా మళ్ళా సర్దుకొని వాళ్ళందరినీ ఒక ఆ గూటిలో మళ్ళా నేను జన్మ తీసుకోవటానికి నేను అక్కడ డిసైడ్ అయిపోతా. నేను అక్కడ మళ్ళీ రాస్తాను, నేను పలానా సువర్ణ మేడం ఇబ్బంది పెట్టినా కిందికి పోయినాక పిరమిడ్ మాస్టర్ గా నాకు పరిచయం కావాలి. ఆ రోజు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ మా కర్మల్ని ప్రక్షాళన చేసుకుంటాం. మనం రాసుకుని వచ్చినాం కదా ఇవాళ, అందుకే ఇవాళ మాట్లాడుతున్నాం. అలా మళ్ళీ ఏం చేస్తున్నాము, అలా తల్లిదండ్రిని వాళ్ళందరినీ ఎన్నుకొని మనం డిజైన్ చేసుకొని మళ్ళీ ఏదైతే ఈ బాక్స్ తీసుకొని వెళ్ళామో ఆ బాక్స్ మళ్ళీ తీసుకొని వస్తున్నాం. కిందికి వచ్చిన తర్వాత అందులో ఏమేమి ఇబ్బంది పెట్టినాయో అవన్నీ పాఠాలు నేర్చుకోవటానికని వస్తున్నాం. అప్పుడు భర్తతో నేను ఇబ్బంది పడ్డాను, ఇబ్బంది పెట్టాడు నా భర్త అప్పుడు ఆ జన్మలో. ఇప్పుడు ఇబ్బంది ఆ భర్త లేడీగా వచ్చి మళ్ళీ ఇబ్బంది పడాలి కదా, తను ఇబ్బంది పెడతాడు. నువ్వు యాక్సెప్ట్ చేసి పాఠం నేర్చుకోవడానికి. గత జన్మలో నేను భర్తగా ఇబ్బంది పెట్టినప్పుడు ఇప్పుడు భర్తగా ఉన్న వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల అది నేను అనుభవిస్తా, పాఠం నేర్చుకుంటా అని వచ్చాము. అసలే ఇప్పుడు ఎవరైతే భార్య పాత్రలో ఉండి భర్తతో ఇబ్బంది పడుతున్నారో మీరు తెచ్చుకున్నటువంటి బాక్సే, ఎవరైతే కోడళ్ళు అత్త ద్వారా ఇబ్బంది పడుతున్నారో మీరు తెచ్చుకున్న బాక్సే, పాఠాలు నేర్చుకోవటానికి తెచ్చుకున్న బాక్స్ ద్వారానే జరుగుతుంది, మీ నిర్ణయం ద్వారానే అది జరుగుతుంది అంటున్నారు మీరు. అవును, ఓకే. ఆ బాక్స్ తీసుకొని ఆ డిజైన్ చేసుకొని మళ్ళీ కిందికి వస్తున్నాం. తల్లిదండ్రి ద్వారా మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తున్నాం. ఈ లోకంలో వచ్చిన తర్వాత మళ్ళీ మన యొక్క జన్మ అంటే ఇంకా పెద్దగా అయిన తర్వాత చదువులు, మళ్ళీ పెళ్లి, యథావిధి. మరి ఎందుకు మళ్ళా తెచ్చుకున్నాం మనమే అని తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఇక్కడ బాధపడతాను? తెచ్చుకున్న సంగతి మర్చిపోతాను, మళ్ళీ వచ్చి బాక్స్ మర్చిపోతాను. ఇప్పుడు అక్కడ ఇబ్బంది పెట్టా, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నానన్న సంగతి మర్చిపోతున్నాం. అది
ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇంత మూర్ఖులు ఎలా ఉంటారు, ఇట్లా ఇబ్బంది పెట్టొచ్చా, ఇలా ఇబ్బంది పెట్టడం ఎంత తప్పు అసలు అని నిందిస్తున్నాం. అసలు ఇబ్బంది పెట్టిన మనమే వాళ్ళ ఎదుటి వాళ్ళని నిందిస్తున్నాం. అట్లా ఇబ్బంది పెట్టచ్చా అని గత జన్మలో ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు ఇబ్బంది పెడుతుంటే ఇలా పెట్టొచ్చా అని నిందిస్తున్నాం. నిందించి అక్కడ పాఠం నేర్చుకోవాలన్న సంగతి మర్చిపోతున్నాం. మర్చిపోయి వాళ్ళు ఇబ్బంది పెడితే మనం ఏం ఊరుకోవట్లే. మళ్ళీ వాళ్ళు ఒక ఇబ్బంది పెడితే మళ్ళీ 2 ఇబ్బందులు పెడతాం. ఒక మాటకి 2 మాటలు పెరుగుతున్నాయి. వచ్చిన బాక్స్ మర్చిపోయినాం, అయిపోయింది, పని మర్చిపోయినాం, ఆ సిలబస్ మర్చిపోయి అలా మన యొక్క అలా పెరుగుతున్నాం. మళ్ళీ కాల పరిమితి అయిపోతుంది, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళా డబ్బా పట్టుకొని మళ్ళీ వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు గుర్తుకు అంటే ఇవన్నీ పోగైపోతాయి, ఒక దగ్గరికి పోగైపోయి ఒక బాక్స్ లో చేరిపోతాయి అన్ని. అంతే ఆ బాక్సులు. అంటే ఇప్పుడేం చేస్తున్నాం, ఒక్క పాఠం నేర్చుకోలే, వచ్చిన సంగతి మర్చిపోయాం. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, నేను ఇబ్బంది పెడితేనే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి మర్చిపోయాం. వాళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి నేను ఇట్లున్నా, నాతో వాళ్ళు అట్లున్నారు కాబట్టి నేను ఇట్లున్నా, నేను మంచిగానే ఉన్నా, నేను రైట్ అని మళ్ళా నేను రైటే, అంతే ఆయనే ఆవిడ వాళ్ళదంతా ఇలా ఉన్నారు అన్ని. మళ్ళీ ఒక కొత్త పోగేసుకొని వచ్చేటప్పుడు ఒక బాక్స్ రిటర్న్ వచ్చేటప్పుడు మనం, కానీ ఇప్పుడు ఒక 5-6 బాక్సులు నిండిపోతున్నాయి. ఓ మై గాడ్. ఓకే, అలా వెళ్తున్నాం. అలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధి అలా మళ్ళా ఆ పరమ ఆత్మను కలుసుకోవటం, అక్కడ మనం డిజైన్ చేసుకున్న చూసుకోవటం, ఆ డైరీలో మనం ఏమని రాసామో, ఏ పాఠాలు నేర్చుకుందామని అక్కడ డైరీలో రాసామో, సిగ్నేచర్ పెట్టామో, ఇవన్నీ మళ్ళీ చూసుకుంటున్నాం. అయ్యా బాబరే, మళ్ళీ యాడ్ అయినాయి అని మళ్ళీ తల్ల పట్టుకున్నామా. అంతే. ఇప్పుడు ఇంతనా వచ్చేటప్పుడు కనీసం ఒక్క బాక్స్ అన్నా చేసుకున్నాను, ఇప్పుడు 5-6 బాక్సులు అయిపోయినాయి. వచ్చేటప్పుడు తెచ్చింది ఒక బాక్సే, అంతే. పోయేటప్పుడు 5-6 బాక్సులు. ఆ బాక్సులన్నీ వెళ్ళిన తర్వాత మనము వచ్చేటప్పుడు స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఏ బాక్స్ అయితే మనము అక్కడ ఉందని చూసుకున్నామో, అక్కడ మనము సిగ్నేచర్ పెట్టి వచ్చామో అది లేనే లేదు, ఒక్కటి లేదు అందులో. తెచ్చుకున్న బాక్స్ ఒక్కటి లేదు, అనవసరమైనవి 5-6 పోగైనాయి, అవి పట్టుకొని పోయినాం. మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ చూసుకున్నాం. ఎస్ మేడం, వచ్చినాము ఒక డబ్బా పట్టుకొని అది మర్చిపోయి 5-6 డబ్బాలు పట్టుకొని ఇంకా పైనే ఉన్నాం. ఇప్పుడు తర్వాత సంగతి ఏంది మరి? అలా మళ్ళీ ఇదంతా చూసుకుంటాం, అక్కడ రాసింది ఇదంతా మళ్ళీ యథావిధి తదారాజ్యం అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉండలేం కదా. మనము స్టార్టింగ్ వచ్చినప్పటి బాక్స్ దొరికి మనము చేతిలో పట్టుకొని పోయేదాకా ఆ లోకంలో అలౌడ్ లేదు. ఓకే, మరి ఇందులో అట్లాంటిది ఒక్కటి లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటి, మళ్ళీ గోబ్యాక్, మళ్ళీ తల్లిదండ్రులను ఎన్నుకోవటము, ఇదంతా మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ మనమే చెప్పాలి, మరి సరే ఈసారి పొరపాటు అయిపోయింది, ఈసారన్నా నేను చక్కగా ఆ బాక్స్ వెతుక్కొని వస్తా అని చెప్పి అక్కడ రాసి మళ్ళీ కిందికి వస్తున్నాం సార్. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి పెరగటం, అదంతా తతంగం అయిన తర్వాత ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఆ బాక్స్ వెతుక్కోవాలంటే ఏమేమో చేస్తున్నాం. ఇప్పుడు బాక్స్ వెతుకులాటలో ఉన్నాం. వెతుకులాటనే ఈ జనన మరణంలో ఇరుక్కొని వెతుకులాట కోసమే వస్తున్నాం. ఏం చేయటానికి రావట్లేదు, ఓన్లీ జస్ట్ ఈ భూలోకానికి ఒక విజిట్ చేసేందుకు వచ్చాం, ఇరుక్కొని పోతున్నాం. ఇప్పుడు ఆ వెతుకులాటలో భాగంగానే పూజలు పునస్కారాలు, సంపద, ఆస్తులు, ఎకరాలు, పొలాలు ఇవన్నీ కూడా సంపాదిస్తున్నాం. ఎందుకంటే ఆ బాక్స్ వెతుక్కోవటంలో ఇదంతా చేస్తే ఆ బాక్స్ దొరుకుతుందేమో, ఇదంతా సంపద సంపాదిస్తే ఆ బాక్స్ దొరుకుతుందేమో. వచ్చిన పని ఒకటి, మనం చేస్తున్న పని ఇంకొకటి. కాబట్టి ఏ సోల్ అంటే ఏ ఆత్మ ఎన్ని కోట్లు సంపాదించిన ఆనందంగా ఉండకపోవటానికి కారణం అదే. కేవలం వెతుకులాడుతున్నాం అంతే, ఇంకా వెతుకులాడుతూ ఉన్నాం. ఆ వెతుకులాటలోనే ఇదంతా. అంటే ఇప్పుడు నేను ఇబ్బంది పెడితే ఇబ్బంది పడుతున్నా అనేది గమనించుడు మర్చిపోయి, ఇప్పుడు నేను పరిహారం ఎట్లా చేసుకోవాలి, మా ఆయనను మార్చాలంటే నేనేం చేయాలి, మా అత్తను మార్చాలంటే ఏం చేయాలి, మా పిల్లల్ని మార్చాలంటే నేనేం చేయాలి, ఈ వెతుకులాడుతూ ఎవరు ఏం చెప్తే అది, ఇవాళ ఈ పూజ చేయండి చేస్తున్నాం, ఆ వ్రతం చేయండి చేస్తున్నాం, ఈ నోము చేయండి చేస్తున్నాం, అక్కడ యాత్రకు పోండి అంటే పోతున్నాం, అవన్నీ చేస్తున్నాం. కానీ మనం వచ్చిన కార్యం ఏంటి, ఇక్కడ మనని పంపించింది దేనికోసం, మనం అక్కడ అడిగి వచ్చింది దేనికోసం, ధర్మ సత్య మార్గంలో నడుచుకొని ఇక్కడే. ధర్మం అంటే ఏంటి,
పరమాత్ముడు. ఈ భూలోకంలోనే ఆ పరమాత్ముని, అంటే నువ్వు ధర్మంగా ఉంటే పరమాత్ముని పట్టుకున్నట్టే. ఓ, ధర్మయుతంగా జీవిస్తే పరమాత్ముడు నువ్వు పట్టుకున్నట్టే, అంతే. అప్పుడు ఈ భూలోకంలో నువ్వు పరమాత్మను, అంటే ఆ ధర్మాన్ని పట్టుకుంటే పరమాత్మని పట్టుకున్నట్టే. ఇంకా నువ్వు ఈ భూలోకానికి వచ్చే పని ఉండదు. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాం, మళ్ళా మర్చిపోతున్నాం, వెళ్తున్నాం. కానీ ఆ వచ్చేటప్పుడు, స్టార్టింగ్ వచ్చేటప్పటి బాక్స్ మాత్రం వెతకటానికి ట్రై చేస్తలేం. అది మర్చిపోయాం, వచ్చిన పని మర్చిపోయాం, ఇంకా అన్నీ చేస్తున్నాం. కాబట్టి మనము అలా ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కొని తిరుగుతూ ఉన్నాం. పునరపి జననం పునరపి మరణం. కాబట్టి మనము ఇక్కడ ఆ బాక్సు, మనము ఆ ధర్మం, ఆ బాక్స్లో ఏముందంటే ధర్మము. ఆ ధర్మాన్ని మనము వెతుక్కొని పట్టుకోవాలి. ఆ ధర్మాన్ని వెతుక్కొని పట్టుకోవాలి అంటే మనకు ఒక చక్కటి జ్ఞానం కావాలి, అలాంటి గురువు కావాలి. అయితే ఈ 2 చర్మచక్షులతో మనము ఈ యొక్క మన సంపదతో కూడుకొని, మన సంపద ఎన్ని కోట్లన్నా కానీ దానితో అటాచ్మెంట్తో ఉన్నంత కాలం ఆ బాక్స్ మనకు దొరకదు. ఎప్పుడైతే మనము ఈ 2 చర్మచక్షువులు మూసి, 3వ కన్ను, 2 చర్మచక్షులు మూసుకున్నప్పుడు మనకు దివ్య చక్షు అనేది ఒకటి ఉంటుంది, 3వ కన్ను అంటారు. అది ఎప్పుడైతే దానితో మనం గనక వెతుకుతే అది దొరుకుతుంది. అప్పుడు అది ఈ 2 చక్షువులతో వెతకద్దు, ఎంత వెతికినా అంతే, దండగా వెతికి వేసారి వెతికి వెర్రి వెతుకుడు. 2 కన్నులు పోయినా దొరకలేదు బాక్స్, అంతే. అబ్బా, ఓకే. కాబట్టి అలా ఇప్పుడు మనము రియల్గా మనము స్టార్టింగ్ వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్న ఆ బాక్స్ వెతుక్కోవాలంటే 2 కళ్ళు మూసుకొని ఈ 2 చర్మచక్షులను మూసి దివ్య చక్షుని మనము ఓపెన్ అయితే ఆ బాక్స్ మనకు దొరుకుతుంది. అప్పుడు అది ఎలాగంటే ధ్యానము అంటారు. శ్వాస మీద ధ్యాస. 2 కళ్ళు మూసుకొని హాయిగా వేళ్ళల్లో వేలు పెట్టి కాలు 2 క్రాస్ చేసుకొని శ్వాసను గమనిస్తూ సిన్సియర్గా ఎంతో అంటే మన లోపల అలా ఏమోలే అలా కళ్ళు మూసుకుందామంటే కాదు, అది కుదరదు. ఒక మంచి భావనతో మన యొక్క ఈ మార్గాన్ని చూపించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని చూపించారు. ఆ శ్వాస మీద ధ్యాసతో నువ్వు హాయిగా గమనిస్తూ చక్కటి మార్గంలో, అంటే ఒక్క శ్వాసను గమనిస్తే కూడా కాదు, అలాగే మనలో ఉన్న కొన్ని హర్షడ్ వర్గాలను కూడా మనము భూస్థాపితం చేయాలి. మనలో ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం, అహం, అహంకారం, గర్వం ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి. ఈ శ్వాస మీద ధ్యాసతో అపారమైన శక్తిని తీసుకుంటాం, కాస్మిక్ ఎనర్జీని. ఆ కాస్మిక్ ఎనర్జీ ఈ సరికాని భావాలన్నింటినీ ఏం చేస్తుందంటే తొక్కుతూ ఉంటుంది. తొక్కి కర్పూరంలాగా కరిగిపోతాయి అవన్నీ. ఈ శక్తిని ఎంతకెంత పెంచుకుంటామో మన లోపల ఉన్న ఈ హర్షడ్ వర్గాలన్నీ మొత్తం కర్పూరంలాగా కరిగిపోతాయి. నామరూపం లేకుండా అయిపోవాలి. అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఎందుకు వచ్చాము, ఓహో ఎందుకు వచ్చామన్నా ఆ స్పృహ వస్తుంది. అప్పుడు ఆ బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్ దొరుకుతుంది. ఆ ధర్మం అనే, ఆ సత్యం అనే బాక్స్ని మనం వెతుక్కుంటాం. అంతే. ఆ సత్యం ధర్మం అనే బాక్స్ మనకి ఎప్పుడైతే దొరుకుతుందో ఆనందంగా ఉండగలుగుతాం. ఈ హర్షడ్ వర్గాలన్నీ వెళ్ళిపోయి ప్రేమ, కరుణ, దయ, జాలి, క్షమ, ధర్మం అంటే నీకేం దొరికినట్టు? ధర్మం అంటే పరమాత్ముడు దొరికిండు. పరమాత్ముడు దైవ లక్షణాలతో కూడుకొని ఉన్నావు నువ్వు. ఇంకా పరమాత్మ అంటే దైవ లక్షణాలను కలిగి ఉండడం, ఈ సుగుణాలను కలిగి ఉండడమే దైవ లక్షణం. మళ్ళీ రూపం కాదు, లేదు లేదు లేదు, ఏ రూపం కాదు, ఏ రూపం లేదు, ఈ గుణాలను ఉండడమే దైవత్వం. అప్పుడు ఆ దైవ లక్షణాలను ఎప్పుడైతే మనం సొంతం చేసుకుంటామో, ఆ దైవ లక్షణాలతో మమేకమైపోయి జీవిస్తామో, ఆ దైవ లక్షణాలతో మనము ఈ ఆలోచన, మన మాట, మన చేష్ట ఇవన్నీ ఆ దైవ లక్షణాలలో నుంచే వస్తాయి. అప్పుడు మన కోసము మనం ఎంత సంపాదించామో దాని గురించి మన యొక్క ఆ మైండ్ దాని మీద వెళ్ళదు. ఈ సంపదతోటి డిటాచ్ అయిపోతుంది. ఉంటుంది
అన్ని ఖర్చు పెట్టుకుంటావు, అంతా ఉంటుంది. కానీ అది లేకుండా నేను బ్రతకలేను అన్నది డిటాచ్మెంట్గా అది ఉంటుంది అక్కడ, అంతే. ఇది పెరిగినా కొద్దీ ఈ సంపద అంతా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఆ బాక్స్ని పట్టుకుంటాం. ఇంకా ఆ బాక్స్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అంతే ఆనందం. ఇక్కడే ఆ పరమాత్మను దర్శించుకుంటాం, ఇక్కడే ఆ పరమాత్మతో సంభాషిస్తాం, ఇక్కడే ఆ పరమాత్మతోటి సహజీవనం చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ బాక్స్ దొరకగానే మన లోపల ఉన్న బాక్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. అచ్చా, బయట ఈ బాక్స్ దొరికితేనే లోపల బాక్స్ దగ్గరికి పోతాం. అంటే ఈ బాక్స్ దొరికించుకుంటే లోపలికి పోవడానికి తాళం చెవి. ఓహో, ఎప్పుడైతే లోపల బాక్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, లోపల బాక్స్లో ఏముంది అంటే అప్పుడు మనం లోపలికి వెళ్ళి, అంటే అంతర్ప్రయాణమే, శ్వాస మీద ధ్యాసతోనే అంతర్ప్రయాణం. అప్పుడు మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ తాళం చెవి దొరుకుతుంది, లోపల తాళం చెవి. అప్పుడు ఆ బాక్స్ను ఓపెన్ చేస్తాం. ఏముందయ్యా అనలా అంటే అంత ఆత్మజ్ఞానమే. ఓహో, ఆత్మజ్ఞానం తప్ప అందులో ఏముండదు. లోపల ఉన్న బాక్స్ ఒకటే ఉంటది ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానంతో మనము ఇంకా మన జీవనం సాగిస్తూ ఉంటాం. ఆత్మజ్ఞానం అద్భుతం. ఆత్మజ్ఞానంతో మనం ఉన్నట్టయితే ఈ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు ఏది నథింగ్ అనమాట. నిన్నేది అంటదు. ఉంటాయి కానీ ఉంటాయి ఎప్పటిదాకా ఉంటాయి. సేమ్ మళ్ళీ ఇబ్బంది పెట్టే వాళ్ళు చుట్టూ ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, కష్టపెట్టే వాళ్ళు ఉంటారు, నష్టపెట్టే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ప్రపంచంలో ఉండేటి ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి, ఎట్లా ఉన్నాయో అట్లానే ఉంటాయి. ఏది మారదు, అవతల ఏది మారదు. కానీ అక్కడ ఏమవుతుందంటే వాడు మారాలని చూడదు. ఇంకా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మనం మారిన వాళ్ళం ఎలా ఉండాలా అంతే. ఎందుకు వాడు ఇబ్బంది పెడుతున్నాడు? ఓహో, నేను గత జన్మలో ఇబ్బంది పెట్టా, ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే, యాక్సెప్ట్ చేస్తాం, ఆలింగనం చేసుకుంటాం దాన్ని, అంతే. కానీ దాంట్లో ఇంకా గొడవలు, వెతుకులాట, ఏ ప్రాబ్లం, ఏ మాటలు ఏముండవు, ఇంక అంతే. ఇలా ఇంకా ఒకరు అవమానిస్తూ ఉంటారు. ఎందుకు అవమానిస్తున్నారని ఈ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత, అవును ఆ ఆత్మజ్ఞానం, ఆ అవమానించడము వారిష్టం, నాకు సంబంధం లేదు, అది వాళ్ళకు సంబంధించిన ఆలోచన, అంతే. నేను ఎప్పుడో ఇచ్చాను ఉంటాను, ఇప్పుడు ఇస్తున్నారు, ఏంటంటే తప్పు నాదే కదా, పొరపాటు ఇచ్చి నేర్పించినందుకు కృతజ్ఞతలు చెప్తాం. నాకు వాళ్ళు ఆ పాఠం నేర్పించి నేను అప్పు చేసిపోయాను, ఇప్పుడు అప్పు తీర్చుకుంటున్నాను వారి ద్వారా, వాళ్ళకి థ్యాంక్స్ అని ఈ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఈ ప్రయాణం ఉంటది, ఇంకా అంతే. అచ్చా, ఇక డబ్బాలు ఖాళీ చేసుకునే ప్రయాణం, ఖాళీ చేసుకునే అన్ని నింపుకొని పోయినాం, ఇప్పుడు అన్ని ఖాళీ చేసుకుంటూ పోతాం. అయితే ఒక్కొక్క సోల్ ఎన్ని డబ్బాలు వేసుకొని పోతుందంటే మొత్తము ఈ శరీరంలో తగిలించుకోవటానికి ఇంకా లేదు, అన్ని డబ్బాలే. ఈ కంటికి ఈ చిన్న వెంట్రుక ఉంటుంది, దానికి కూడా తగిలిచ్చున్నాయి. మళ్ళీ జన్మంటూ తీసుకొని వస్తే ఈ భూమండలానికి అసలు ఇంకొక కర్మ చేస్తే కనుక ఒక ఇబ్బంది పెడితే ఆ బాక్స్ అంటే అది మళ్ళా మనకి ఇబ్బందిగా, అంటే ఒక తలిగించుకోవటానికి ఇంకొక బాక్స్ తయారే కదా, మళ్ళీ తలిగించుకోవటానికి ప్లేస్ లేదు మానవుడికి. మన బాక్స్ ని మనమే మళ్ళీ ఎక్కడ మోయాలన్నా కూడా తెలియని అంత బరువు మోసుకుంటా అంత నింపుకొని వచ్చాం, నింపుకున్నాం మనం, అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ కోట్లు ఉండని, లక్షలు ఉండని, నువ్వు రోజు పూజలు చెయ్యి, రోజు ఒక గుడి గట్టిగాక ఆ బాక్సులు వదిలిపోవు, ఆ బాక్స్ అలాగే ఉంటాయి. ఎప్పుడు పోతుందంటే నీకెప్పుడైతే ఆత్మజ్ఞానం వస్తుందో లోపల బాక్స్ తెరుచుకుంటేనే బయట బాక్సులు పోతాయి, ఇవన్నీ విడిపోతాయి అన్నమాట, ఇంకంతే. అన్ని టపా 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 వాటంతలో అవి పడిపోతూ ఉంటాయి, అంత ఖాళీ అయిపోతుంది అనమాట. అప్పుడు మనము ఇంకా ఆ లోకానికి ఎలా పంపించారో ఆ పరమాత్మ అలా తయారైపోతాం. మళ్ళీ ఈ లోకానికి వచ్చే పని ఉండదు, ఇక అయిపోయింది. అక్కడ ఏదైతే వచ్చేటప్పుడు ఒక్క బాక్స్ లో ధర్మం అని రాసుకున్నామో అది తీసుకొని పోతాం, అది ఒక్కటే పట్టుకొని పోతాం, అక్కడే ఇక అయిపోతుంది. అవునా? అప్పుడు మళ్ళీ మనం ఈ భూలోకానికి రావాలన్నా అక్కడ డిజైన్ చేసుకోవడము, అక్కడ పర్మిషన్ తీసుకోవడము, నేను భూలోకానికి వెళ్ళొస్తానని చెప్పటము ఎవ్వరికి చెప్పక్కర్లేదు. అయిపోయింది, పర్మిషన్లు కూడా లేవు, ఏం లేవు, లేరు. నువ్వు వెళ్ళాలంటే రావచ్చు, అక్కడ బోర్ కొట్టింది అనుకో రావచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ధ్యానం నేర్పటానికి
లేదంటే మంచి మంచి పనులు చేయటానికి అలాంటి సిచ్యువేషన్కి వస్తాం. కేవలం లోక కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం వచ్చి అది కూడా రావాలనుకుంటే లేకపోతే లేదు మళ్ళీ వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఇవన్నీ వంటుకోము. అంటే డబ్బాలు ఏమి లేనప్పుడు మన ఇష్టం ఉంటే అత్తం, లేకపోతే లేదు. అది బోధించడానికో ఎదుటి వాళ్ళకి నేర్పించడానికో వస్తాం, మళ్ళీ అతుక్కోవడానికి రాము. కానీ డబ్బాలు ఉన్నంత వరకు మళ్ళీ ఇంకో డబ్బాను కలుపుకుంటూనే పోతున్నాము. ఇంకా తగిలించుకోవటానికి ప్లేస్ లేదు. అలాంటి సమయంలో ఇప్పుడు మనము అవి వదిలించుకోవాలంటే జ్ఞానం కావాలి, అలాంటి గురువు కావాలి. కాబట్టి ఇప్పుడు ఈ భూమండలంలో ప్రతి సోల్, అది ఎవరన్నా ఎంత డబ్బున్న వాళ్ళు కావచ్చు, కోట్లున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళలో ఆ దుఃఖము, ఆ బాధలు, ఆ టెన్షన్లు, రోగాలు ఇవే ఉన్నాయి తప్ప ఈ ఎంత ఆస్తి ఉన్నా నీకు మాత్రం ప్రశాంతత లేదు. ఎందుకు లేదు అంటే నువ్వు వచ్చిన పని ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. కాబట్టి మనము ఇలాంటి సమయంలో ఆ పత్రి సార్ మనకి ఈ జ్ఞానాన్ని అనే ధ్యానం అనే ప్రయాణం అంటే ధ్యానం నేర్పించి ఎలా జ్ఞానులుగా తయారు కావాలి, ఎలా మన యొక్క జన్మను ఉద్ధరించుకోవాలి అని నేర్పించి రావడానికి వచ్చిన మహానుభావుడే ఆ బ్రహ్మర్షి పితామహ పత్రి. అది వండర్ఫుల్ మేడం. అంటే మనం డబ్బాలు పట్టుకుంటూ పోగు చేసుకుంటూ వెళ్ళే మనకు ఆ ధ్యానం అందింది అంటేనే ఇక ఈ డబ్బాలను కరిగించుకునే జ్ఞానం అందించబడ్డది. అంటే ఎన్నో జన్మలు అలా వచ్చి పోతూ ఉంటే ఈ జన్మలో ధ్యానం అందింది, చాలా జన్మలు. సో మనల్ని జన్మలకు వెళ్లకుండా అనవసరమైన ఈ డబ్బాల బరువు లేకుండా చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియను అందించారు పత్రిజీ అందించారు. ఆ పత్రిజీ మన భూమి మీదకి రావడానికి కూడా ఎందుకు కారణం అంటే మనమంతా అందులో అది కూడా మీకు చూపించారా మాస్టర్స్? ఇదంతా మీకు మాస్టర్స్ చూపించిందే. అవును, వండర్ఫుల్. అయితే ఎందుకు వచ్చాడు ఆ పత్రి సారు, ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి అంటే మనిషి తన కర్మలు అంటే ఆ బాక్సులు వదిలించుకోవటానికి వాడికి చేత కావట్లేదు, ఎనర్జీ లేదు, బరువు ఎక్కువైపోయింది, అలాంటి జ్ఞానము లేదు, అలాంటి ప్రయాణం లేదు, అంతర్ప్రయాణం చేయటానికి, అంతర్ప్రయాణం గురించి చెప్పటానికి కూడా ఎవ్వరు లేరు సిద్ధంగా. అలాంటి సమయంలో మనం ఏమైపోతున్నామంటే ఈ భూమికి, భూమాతకు భారం అయిపోతున్నాం. మన బరువు పెంచుకున్నాం, భూమి బరువు పెంచుతున్నాం, పాప భారం కదా అదంతా, అంతే కదా. భూమాతకు భారం అయిపోతున్నాం అనమాట. ఈ భూమాతకు ఎప్పుడైతే మనం భారం అవుతున్నామో భూమాత మొయ్యలేకపోతుంది పాప భారాన్ని. నేను భూమాత పాప భారాన్ని మొయ్యలేను, నా వల్ల కాదు, నేను ప్రళయాలు సృష్టిస్తా అని చెప్పి విష్ణుమూర్తి దగ్గర పోయి మొరపెట్టుకుంటున్నారు భూమాత. మొరపెట్టుకున్నప్పుడు ఏమైంది అక్కడ, ఆ విష్ణుమూర్తి నేను ప్రళయాలు సృష్టిస్తా, నా వల్ల అవ్వట్లేదు అని మొరపెట్టుకున్నప్పుడు మన విష్ణుమూర్తి తపోలోకం వచ్చారు. తపోలోకం వచ్చి ఈసారి ఈ భూలోకంలో వాళ్ళు ఎదగటానికి అంటే లేదు, భూమాతకు భారం అయిపోతున్నాం, పాప భారాలు పెరిగిపోతున్నాయి, కాబట్టి ఎవరు వెళ్తారు ఈసారి ఈ భూమి మీదకి? ఈ భూమి మీదకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు గుడి కట్టించుకొని పూజలు అందుకోవద్దు, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్న సంగతి తెలియచేయండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అట్లా చేస్తామనుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళు భూలోకానికి వెళ్ళి భూలోకాన్ని అలా ఉద్ధరించడానికి వెళ్ళాలి అంటున్నారు. అంటే అక్కడ చాలామంది మాస్టర్స్ ఉన్నారు, బాబా, మహావతార్ బాబా, రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, చాలామంది ఉన్నారు ఆ తపోలోకంలో. అప్పుడు పత్రి సార్ నేను వెళ్తాను అని మాట ఇవ్వడం జరిగింది విష్ణుమూర్తికి. ఓకే అయితే వెళ్ళి 2012 డిసెంబర్ 21వ తారీఖు కల్లా 1,44,000 మందిని ఎన్లైటన్ చేస్తేనే భూభారం తగ్గుతుంది, భూమాతకు భారం తగ్గుతుంది, అప్పుడు ప్రళయాలు ఆగుతాయి అని చెప్పడం జరిగిందనమాట. ఓకే అన్నారు పత్రి సారు. అలా వచ్చిన మహానుభావుడే ఈ పత్రి సారు. అందుకే కొంతవరకైనా అంత స్పీడ్గా వర్క్ చేయడానికి మూల కారణం అది. ఒక్క రోజుకి 4-5 ప్లేసుల్లో వెళ్ళారు పత్రిజీ. అవును, కొన్ని దేశాలు, రాష్ట్రాలు, ఊర్లు, వీధులు, ఇల్లులు, ఇన్నిట్లలో ఆయన కష్టపడి అంటే ఎవరిని వదలకుండా వెళ్ళి అంతటి జ్ఞానాన్ని ఇచ్చి ఈ భూమాత భారాన్ని తీర్చడానికి
1,44,000 మంది 2012 డిసెంబర్ 21వ తారీఖు కల్లా అయిపోవాలి టార్గెట్. ఆ రోజు కల్లా 1,44,000 మందిని సారు తయారు చేశారు. ఆ 1,44,000 మందితోనే 2012 డిసెంబర్ 21వ తారీఖు వచ్చే ప్రళయాలన్నీ ఆగిపోయాయి. కాస్మిక్ సెలబ్రేషన్ చేసాం కర్తాల్లో. అప్పుడు ఆ ప్రళయాలు ఆగిపోయాయి. ఇప్పుడు కూడా భూమాత ఎంత భారం తగ్గిందంటే పేషెంట్ లాగా అయిపోయారు. మళ్ళా డల్ అయిపోయింది. అప్పుడు 1,44,000 మంది అలా పేషెంట్ లెక్క అయిన ఆ భూమాత ఇప్పుడు చక్కగా యథావిధిగా ఎంతో చక్కటి ఎనర్జీతో కలకలలాడుతూ అంత అలా కనిపించింది అనమాట. అవును, ఇంత అప్పుడేమో అలా కనిపించింది, ఇప్పుడు ఇలా కనిపిస్తున్నారు భూమాత. ఎందుకు అంటే ధ్యానులను చూపిస్తున్నారు. ఇంతమంది ధ్యానం చేయడం వల్ల నేను నా భారం తగ్గిపోయింది, ఆ పాప భారం తగ్గిపోయింది, నా భారం తగ్గించుకున్నాను. ఈ ధ్యానం చేసే వాళ్ళంతా నా భారాన్ని తగ్గించారు, వీళ్ళ వల్లనే నా భారం తగ్గిపోయింది. ధ్యానం చేయడం ఒక్కటే కాకుండా మార్పు, జంతు హింసను చేయకుండా ఉండడం, ఆ రక్తం చిందించకుండా ఉండడం కూడా చేస్తున్నారు. అవును, అంటే ఇప్పుడు ఇదొక్కటే కాకుండా మనము సార్ చెప్పింది ఏంటి, ధ్యానము శాకాహారిగా ఉండడం అంటే ఏ మూగ జీవులని హింసించకుండా ఉండాలి. పాప భారం ఇక పెరగదు. అయితే 1,44,000 మందిని తయారు చేయటం అంటే ఓన్లీ ధ్యానం చేయటము, రెండవది మూగ జీవాలని హింసించకుండా ఉంటున్నారు. కాబట్టే ఆ ప్రళయాలన్నీ తగ్గినాయని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొన్ని కోట్ల మంది ధ్యానులయ్యారు. అలా ఈ యొక్క పాపభారం మొత్తం కంప్లీట్గా తగ్గిపోయి ఈ యొక్క భూమి అంతా కూడా సస్యశ్యామలంగా, అంటే ఏ హింస లేకుండా, ఏ భూమాతకు భారం లేకుండా తయారవుతుంది. కలియుగం అంతమయ్యి సత్యయుగంలోకి ఎవరైతే హింస లేకుండా ఉన్నారో వాళ్ళే అడుగుపెట్టబోతున్నారు. ఇంకా కూడా చెప్పాలంటే ఒక్క మూగ జీవాలను చంపిన ఆ పాప భారంతోటే మనం ఇవాళ అన్ని రోగాలు అనుభవిస్తున్నాం, దుఃఖం అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం, నష్టాలు అనుభవిస్తున్నాం. అంటే ఎక్కువ శాతము సాధకులు, జంతు పరిరక్షణ ప్రేమికులు పెరగడం వల్ల భూమాత ఇప్పుడు హాయిగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పటి నుండి ఇక నుంచి ఏం చేయాలో మీకేం తెలియజేయబడిందో, ఇక నుంచి సాధకులైనా సాధన లేని వాళ్ళైనా ఎలా ఉండాలో మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ మెసేజ్ ద్వారా చెప్పేయండి మేడం. ఇప్పటి నుంచి ఎవరమైతే పత్రి సారు మనకు నేర్పించింది ఏంటి, ధ్యానము శాకాహారిగా ఉండడం అంటే మూగ జీవాలను హింస పెట్టకుండా ఉండడం. అంటే ఇప్పుడు మూగ జీవాలను హింస పెట్టకుండా ఉంటే మనము ఆ మూగ జీవాలను ఒకటే కాదండి, ఈ మాటల ద్వారా మన యొక్క అంటే మనతో సహజీవనం గడుపుతున్న ఏ సోల్ అయినా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. జంతువులను అవిటినే కాదు, మాటలతో కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇలా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అలా ఉండాలి. ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కోడన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన పక్క వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులందరూ అందరితో సఖ్యతతో ఉండాలి. ఇబ్బంది పెట్టొద్దు, సాక్షిలాగా అంగీకరిస్తూ ఉండాలి. ప్రపంచంలో ఏం జరుగుతున్నా సాక్షిలాగా తత్వంతో ఉండాలి అని చెప్పారు. వండర్ఫుల్ మేడం. చివరగా మీ మెసేజ్ ఏంటి? అందరూ ప్రతి ఒక్కరూ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఏమేమో చేస్తున్నాం కానీ మనము ఏం చేస్తున్నామంటే మనము అన్ని చేస్తున్నాం కానీ హింస మానట్లేదు. అదొక్కటే, మాటలతో హింస, మూగ జీవాలతో హింస, అవి కూడా బయట మార్పు జరగాలి. ఈ రెండు ఎప్పుడైతే మనము ఆపేసేయాలి. నేను అందరికి ఇచ్చే మెసేజ్, ఈ రెండు ఆపేసినప్పుడు నీకు ఏం కావాలో అది వస్తుంది. రైట్ మేడం. ధనం వస్తుంది, ఆనందం వస్తుంది, ప్రతిదీ వస్తుంది, నీ తలుపు తట్టుకొని వస్తుంది. పూజలు చేయడం వల్ల కాదు, నోములు వ్రతాలు చేయడం వల్ల కాదు, నువ్వు కొబ్బరికాయలు కొట్టడం వల్ల కాదు, రోజొక గుడి కట్టేయడం వల్ల కాదు. అంటే మీరు అవన్నీ చేశారు ఇంతకు ముందు, అవన్నిటి నుంచి బయటపడి ఈ రోజు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా ఏమిటి మరి, మనం చూసాం కదా బయట రెండు చక్షువులతో బయట నుంచి చేసే ఏదైనా దానివల్ల ఏమీ జరగదు.
ముఖ్యంగా చేయాల్సిందల్లా జంతు హింసను ఆపడం. ఎవరైతే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ప్రకృతిని ధ్వంసం చేస్తూ, జంతువులను ధ్వంసం చేస్తూ, నోటితో అనవసరమైన మాటలతో ఎదుటి వాళ్ళని ఇబ్బంది, ఇవాళ చేసేటప్పుడు కూడా చూడండి, తిట్టుకుంటూ వాళ్ళని అనుకుంటూ వీళ్ళని అనుకుంటూ తయారు చేస్తూ ఉంటాం, హడావిడి పడుతూ చేస్తూ ఉంటాం. మిత్రులారా, దానివల్ల ఎన్నో అలాంటి కత్రువులు, అలాంటి కర్మకాండలు చేసినటువంటి మేడం గారు ఈరోజు ఆత్మజ్ఞానిగా ధ్యాన సాధనలో ఏం జరుగుతుందో తెలుసుకొని చూసి ఈరోజు మనకు అందించారు. కాబట్టి చేయాల్సింది, ఆచరించాల్సింది జంతు హింస. హింసను ఆపి హంసను పట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. బయట చేసే హింసను, ఇవాళ పూజల పేరుతో, వ్రతాల పేరుతో ఎంత ప్రకృతిని కూడా హింసిస్తున్నాం, ధ్వంసం చేస్తున్నాం, ఆలోచించాల్సిందిగా మేడం గారు చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు అందరం ధ్యానం చేద్దాం. శాకాహారిగా, జంతు ప్రేమికులుగా, పరిరక్షణ అంటే ప్రపంచ శాంతి ఎప్పుడు వస్తుంది అంటే మనందరం ఇలా ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఉండడం. ఇది చేసినప్పుడే మనం వచ్చిన అసలు సిసలైన బాక్స్ పట్టుకొని వెళ్ళగలుగుతాం అనేది మేడం గారు అద్భుతంగా బాక్స్ల కథతో చెప్పారు. సో అందరూ కూడా ధ్యాన సాధన చేయాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీ కటాక్షం రావాలంటే సరస్వతి మాత కటాక్షం ఉండాలి, అంటే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం రావాలి, సరస్వతి మాత కటాక్షం రావాలంటే పార్వతీమాతతో అంటే ధ్యాన సాధన చేయాలి. మిత్రులారా, ఈరోజు అందరూ 1000 Seeds of Joy అనే పుస్తకం చదివితే ఆ లక్ష్మీమాత, సరస్వతి మాత విషయాలన్నీ డైరెక్ట్గా ధ్యానంలో తెలుసుకున్న ఆనంద్ కరణేష్ వారి పుస్తకం చదివితే మనకు ఇవన్నీ విదితం అవుతాయని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.